గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఒక సాధారణ బావి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీర్ పర్దా గ్రామంలో ఉన్న దాదాపు 18 అడుగుల లోతు ఉండే ఈ బావిలో గత 5 రోజులుగా నిరంతర అలలు, తరంగాలతో నీరు ఉప్పొంగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరు తాకకపోయినా, గాలి, వర్షం వంటి కారణాలేవీ లేకపోయినా బావిలోని నీరు సముద్రంలా అలలు వస్తూనే ఉంది. ఈ వింతను చూసిన స్థానికులు మొదట భూకంపం రాబోతోందేమోనని తీవ్ర ఆందోళన చెందారు. దీనికి సంబంధించిన వీడియోలు, వార్తలు క్షణాల్లో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది అక్కడికి చేరుకుని ఈ అద్భుతాన్ని తమ కళ్లారా వీక్షిస్తున్నారు. ఈ వింత బావికి సంబంధించిన వివరాలను యజమాని ప్రాంజీవన్ సదారియా తెలిపారు. అయితే ఆగస్టు 2న తాను పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు వింతగా అలలతో కదులుతూ బయటకు పొల్లిపోతున్నట్లు గుర్తించానని ఆయన తెలిపారు. అయితే తాము ఈ బావిని తవ్వి కేవలం 3 నెలలు మాత్రమే అవుతోందని చెప్పారు. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అకస్మాత్తుగా బావిలో నీరు ఇలా ఉప్పొంగడం చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. मेरा नाम है सुमराज जाहिद हारून भाई। मैं गांव बीरपड़ा रहता हूँ। आज मेरा काम था, इसलिए मैंने आज ये हजनाड़ी गांव है ना, उधर जा रहा था। 3 बजे गया तब ये हुआ नहीं था, और मैं जब वापस आया 3-12 मिनट हुई थी तब ये दृश्य हुआ था। जब ये 2 दिन पहले शाम को हुआ था, ये पानी ये वो सच नहीं लग रहा था, और लोगों को बोल रहा था ये AI वाला है, और AI वाला नहीं है, ये सच है। पहले आज मैंने आया, ये देखा तो मैंने वीडियो उतारा, तो वीडियो उतार के मैंने गांव में लोगों को बोलाया फ़ोन करके कि तुम अभी आओ, ये जो हो रहा है सच में हो रहा है, कि कुदरती कोई प्रक्रिया हो रही है। क्या हो रहा है इसमें क्या हो रहा है तो कोई पता नहीं है। कुदरती जो अलग डोलक हो रहा है, जो कुदरती। मेरा नाम प्राणजीवन लिब्बा बैसादरिया, मेरा गांव का नाम बिरपड़ा है और मोरबी डिस्ट्रिक्ट में आता है। आपको किस तरीके से पता चला आपके जो खेत में जो कुआ उसका पानी? मैं सोमवार को आया था, रविवार को, तो उसी दिन पानी छलक रहा था, और सोमवार को फिर आया, उसी टाइम बाहर छलक रहा था, तब पता पड़ा। आज भी थोड़ा कम है, दोपहर को ज्यादा था ऐसा बोलते हैं लोग। मैं तो नहीं था, 3 बजे ज्यादा था, बाहर छलक रहा था। लोग क्या क्या बातें कर रहे हैं? वो तो अपने अपने हिसाब से सब बोलेंगे कि कोई भूकंप आने वाला है, कि वो है। आपका क्या आया? मेरे को तो ये हवा लग रही है, सामने दीवार से अठड़ा के पानी को इधर उधर कर रहा है, ऐसा लगता है मेरे को। फिर तो क्या विज्ञान जाता वाला जाने। आसपास के कुएं हैं, उसमें ऐसा कुछ ना, इसमें कोई हलचल नहीं है किसी कुएं में। ఈ మిస్టరీ బావి వెనుక ఉన్న కారణాలపై వాతావరణ, భూగర్భ నిపుణులు ఇస్తున్న వివరణ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలి కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు అత్యంత వేగంగా నిండిపోయాయని నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భూమి లోపల రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి ఒక్కసారిగా బయటకు రావడానికి ప్రయత్నించడం వల్లే బావిలో నీరు నిరంతరం అలలుగా మారుతున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే వెంటనే స్పందించారు. బావిలో 5 రోజులుగా కనిపిస్తున్న ఈ అలల వింత వివరాలను సేకరించాలని చెప్పారు. అసలు శాస్త్రీయ కారణాన్ని కనుగొనేందుకు భూగర్భ శాస్త్ర నిపుణుల బృందాన్ని వెంటనే ఘటనా స్థలానికి పంపించాలని ఆయన ఆదేశించారు. నిపుణుల బృందం బావిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే ఈ వింత వెనుక అసలు రహస్యం ఏమిటో అధికారికంగా వెల్లడిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ ఘటనతో ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయని మరోసారి రుజువైంది. కానీ వాటిలో కొన్ని మాత్రమే ఇలా మన కళ్ల ముందు ప్రత్యక్షమై శాస్త్రవేత్తలకు సైతం సవాళ్లు విసురుతుంటాయి. ప్రశాంతంగా ఉండాల్సిన ఆ బావి ఇప్పుడు అలలతో ఊగిపోతుండడం చూస్తుంటే భూమి పొరల్లో జరుగుతున్న మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. నిపుణుల విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయోనని, ఈ వింత వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని అందరి చూపు ఇప్పుడు ఆ బావిపైనే ఉంది. ప్రస్తుతం ఆ బావిలో ఏం జరుగుతుందనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే నడుస్తోంది. ఒక్కొక్కరు తమకు నచ్చిన కథలను అల్లేస్తున్నారు.